ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ జగన్ వచ్చిన కాలంలో నుంచి కనీసం మాకు ఒక పథకం చందులుగా పార్టీ ఫీలింగ్ తీసి ఉన్న గ్రామంలో ప్రతి మనిషి పార్టీ ఫీలింగ్ తీసి ఒక మా ఓటు ఒక్క మనిషికి మాకు రావట్లేదు. ఇల్లు స్థలం రాలేదు. ఓట్లు అప్లికేషన్ పెట్టుకున్నారు, అన్ని పెట్టా పార్టీ ఫీలింగ్ తీసి లేదు. మా అసలు సైకిల్ అంటే జగన్ ఏమంటున్నాడు, ఏ పాత పార్టీ చూడొద్దు అందరికి ఏంటంటుగా గ్రామంలో మా గ్రామంలో పార్టీ కనీసం పార్టీ ఫీలింగ్ తీసి కనీసం మాకు ఒక్క ఖాళీ స్థలం రాలేదు, ఒక్క ఇల్లు రాలేదు. మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? అన్ని పారించా కనీసం ఒక్క ఓటు మేము వేసిన ఓట్లు కూడా మీరెవరు వేసింది అంటున్నారు. ప్రతి మనిషి మీకే సౌండ్ అంటున్నారు. మేము వేసిన ఓట్లు ఏమేమి ఒక్క అడుగుందా మాకు? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయి. 20 ఓట్లు ఒక్కళ్ళు కూడా రాలేదు. ఇల్లు స్థలం రాలేదు, ఏమీ రాలేదు. కనీసం పొదుపు డబ్బులు కూడా పడలేదు. కనీసం పొదుపు డబ్బులు కూడా పార్టీ ఫీలింగ్ తీసి ఒక్క మనిషికి మీకు రావంటున్నారు. ఎందుకని మేము ఓట్లు గెలవాలి లేదా? భారతదేశంలో మేము ఒక పౌరులు కావాలా? భారతదేశంలో మాకు హక్కు ఉంది. మేము బతికే స్వతంత్రం ఉంది. సైకిల్ పోవాలి, సైకిల్ గుర్తు రావాలి, ఒక మంచి నాయకుడు రావాలి. కనీసం పొదుపు డబ్బులు కూడా కట్టించుకునే అవకాశం లేదు. ఆయన సీఎం గారు మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అంటగా. లేదు, మా ఇంట్లో మంచి జరగలేదు. పార్టీ ఫీలింగ్ తీసి ఇది సైకిల్ గుర్తు మీరు ఎలిజిబుల్ అయిన అప్లికేషన్ పెట్టారా? అడిగారా సచివాలయంలో? సచివాలయంలో అడిగారా? ఇల్లు స్థలం లేదని అడిగారా? వాళ్ళ మీరు ఉంటున్నారుగా, వాళ్ళని మీరు తిరుగుతున్నారుగా, వాళ్ళని అడుక్కొని అంటున్నారు. అదేమంటే అది ప్రకారం ఇప్పుడు సీఎం గారు అందరికి ఏమంటాడు మరి? మంగళ గ్రామంలో కనీసం 100 ఓట్లు ఉన్నా కూడా ఏమీ సందలేదు. ఒక్క పథకం సందలేదు. కనీసం ఇల్లు కూడా రాలేదు. ఇల్లు అడిగారు? అయితే అడిగాను. లాస్ట్ మూమెంట్ లో ఇళ్ల పట్టాలు ఇచ్చారంట. ఇల్లేదా? ఇల్లు రానప్పుడు ఇల్లు పట్టా వచ్చేది. ఇళ్ల పట్టాలు ఇచ్చారంట. ఇల్లు ఉంటాగా ఇల్లు పట్టా వచ్చేది. మా పేరు చూపిలేదా? ఇల్లు కూడా రాలేదు. ఎందుకు? పంచాయతీ ఆఫీస్ పై అడిగారా? వీఆర్ఓ వీళ్ళందరిని అడిగారా? మీకే సంబంధం. ఒక మనిషి మాట్లాడాలంటే భారతదేశంలో మేము హక్కుందిరా? పట్టాలి. సీఎం ఎవరు అవుతారు చెప్పండి? సీఎం ఎవరు అవుతారు? ఎవరు కావాలి మీకు? చంద్రబాబు వస్తలే పేదవాడికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగింది. అన్యాయం జరిగింది అంటారు. కనీసం హిందుస్థా వస్త్రాలు కూడా అన్నిటికీ రేటు పెరిగింది. జీవితం మేము మంచి బతకలేడా? రేపు ఎందాకని బతుకుతున్నాం. ప్రభుత్వం నుంచి చేతులు లేదు. లాస్ట్ చెప్పండి. సైకిల్ పరిపాలన రావాలి. మరి జగన్ ఏమంటానంటే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, గాజు సింక్ లో ఉండాలి అంటాడు. మళ్ళీ అక్కడే బాబే అని చెప్పి మమ్మల్ని ఏం కాపాడుతున్నాడు? మమ్మల్ని ఏం కాపాడలేడు కదా. సొంత బాబాయ్ కొట్లు పెట్టి దొరికిండు. ఇవ్వలేదా? 2 సంవత్సరాల జగన్ గారు అంబేద్కర్ విదేశీ విద్యాలయాలు ఉంటే దాని పేరు మార్చిండగా. మీరు ఆగండి. తర్వాత 7 రూపాయలు దొడ్లు కనడానికి కానీ వాళ్ళకి ఇచ్చిండు. తర్వాత 13 లెక్కలు ఇచ్చిండు. ఎటు పోతుంది మిగతా డబ్బులు? 5 సంవత్సరాలు ఎటు పోతుంది? 6 పోతుంది.
జానెట్ మద్యపానం నిషేధం అనడం ఏ మద్యపానం నిషేధం చేసి ఏదో కొత్త బ్రాండ్లు వచ్చినట్టు కూలలో రోజు 500 కూలి కొత్త బ్రాండ్లు వచ్చినట్టు బాగున్నాయా బాగాలేదంటారా ఆ బ్రాండ్ల పేర్లు చెప్తారా కొద్దిగా ఒక 2-3 జగన్ బ్రాండ్